రాజీనామాలు చేయాలన్న వాదనపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కోసం పదవుల త్యాగానికైనా సిద్దమేనని ప్రకటించినా దీనిపై నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తెలంగాణ రాకపోతే ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని జేఏసీ పెట్టిన డెడ్లైన్ నేపథ్యంలో ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల వైఖరి ఎలా ఉంటుందనేది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముందు పేర్కొన్న విధంగా వారు రాజీనామాలకు సిద్ధంగా ఉంటారా, లేక ఆఖరి అస్త్రం అంటూ వేచి చూస్తారా అన్న దానిపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని ప్రకటనలు గుప్పిస్తూ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్లో ఏకాభిప్రాయం లేదు. కొందరు మాత్రమే అందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా వరకు రాజీనామాలు అన్నది ఆఖరి అస్త్రంగానే ఉండాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రాజకీయ పరమైన కారణాలు కూడా రాజీనామాలకు సిద్ధం కాకపోవడానికి ఓ కారణం. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుగా రాజీనామాలకు సిద్ధపడితే అధిష్టానానికి ఇబ్బంది కలిగించినట్లవుతుందని వారు పేర్కొంటున్నారు. ఇది మున్ముందు తమ భవిష్యత్తుకు ఎఫెక్ట్ అవుతుందని వారు చెబుతున్నారు. వీటన్నిటినీ పక్కన నెట్టి ఒకవేళ రాజీనామాలకు సిద్ధపడ్డా టీఆర్ఎస్ తమపై పోటీ పెట్టదన్న నమ్మకం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పొత్తు పెట్టుకుని మిత్రపక్షాల అభ్యర్థులపైనే పోటీ పెట్టిన ఘనత కేసీఆర్ది అని వారు గుర్తు చేస్తున్నారు. తమ రాజీనామాల ద్వారా తెలంగాణ వస్తుందంటే తాము ఖచ్చితంగా రాజీనామాలు చేస్తామని, అయితే కేంద్రం దిగొస్తుందన్న హామీ లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తాము రాజీనామా చేస్తే తమ పార్టీయే అక్కడ భవిష్యత్తులో మరో అభ్యర్థికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందనే సమస్య కూడా వారిని పట్టి పీడుస్తోంది. అధికార పార్టీ సభ్యులుగా తమకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. మరికొందరు మాత్రం రాజీనామాలతోనే తెలంగాణ సాధ్యమంటున్నారు. వచ్చిన తెలంగాణను రాజీనామాలతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు 24 గంటల్లో అడ్డుకున్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇదే పద్ధతిలో తాము ముందుకు పోతే వచ్చే నష్టం ఏమీ లేదని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దోహదపడుతుందన్నది వారి వాదన. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ లోని తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో చాలా మంది ఏకీభవించడం లేదు. తెలంగాణలో 12 మంది ఎంపీలు, 15 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసే పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కానరావడం లేదు. ఎంపీలలో ఇప్పటికే చీలిక కనిపించింది. మంత్రుల్లో జూపల్లి కృష్ణారావు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన హామీ మేరకు తన పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చేస్తున్నారు. ఎంపీలలో డాక్టర్ మందా జగన్నాథం, డాక్టర్ వివేక్, మధు యాష్కి, గుత్తా సుఖేందర్ రెడ్డి మిలిటెంట్ గా కనిపిస్తున్నారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుని పక్షంలో ఈ నలుగురే రాజీనామా చేయవచ్చునని పార్టీ హైకమాండ్ కు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.